కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. తనను టార్గెట్ చేసి అధికారులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇక కాకినాడలో తోట త్రిమూర్తులు కీలక కామెంట్స్ చేశారు. కాజులూరు మండలం పల్లిపాలెం పరిధిలోని తోట త్రిమూర్తులు ఆధీనంలో ఉన్న 26 ఎకరాల భూములను రెవెన్యూ అధికారులు ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నారని, అధికారులు కనీసం డాక్యుమెంట్లు కూడా పరిశీలించకుండా దూకుడుగా వ్యవహరించారని ఆరోపించారు. దీనిపై న్యాయస్థానంలో పోరాడతానని హెచ్చరించారు. అన్యాయంగా దుర్మార్గంగా ఏ సర్వే నెంబర్లు ఎంత భూమి తీసుకున్నారో తెలియదు. ఇదిగో వాళ్ళు ఈరోజు పొద్దున అక్కడ పెట్టినటువంటి బోర్డు ఇది. దీంట్లో 11 ఎకరాల 38 సెంట్లు తీసుకుంటున్నాం అన్నారు. అంటే సుమారు 35 ఎకరాల భూమి ఉంది అక్కడ. 11 ఎకరాల 38 సెంట్లు ఏ సర్వే నెంబర్లో తీసుకుంటున్నారు ఏంటో తెలియదు. 200 మంది పోలీసులు ఉన్నారు. ఆ పొలం పక్క నుంచి వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి ఒక దారి ఒకటి ఉంది. భూమి ఎక్సెస్ ఉందనుకుంటే దాని మీద ఆర్డర్ పాస్ చేస్తే మీరు దేని మీద పాస్ చేసినా పర్లేదు. 11 ఎకరాల 38 సెంట్లకి బోర్డు పెట్టారు మీరు అక్కడ. లేదు 35 ఎకరాలు హ్యాండ్ఓవర్ చేస్తానంటే చేసుకోండి, దానికి ఒక ఆర్డర్ ఇచ్చేయండి మాకు. ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారంగా రెవెన్యూ రికార్డులు భూమి కొనుక్కునేటప్పుడు ఎవరు చూసి నువ్వు 10 సెంట్లు కొనుక్కున్నా, ఎకరం కొనుక్కున్నా, 10 ఎకరాలు కొనుక్కున్నా ఏం చూసుకుంటారు? మనం ఎవరైనా కొనుక్కునేప్పుడు రెవెన్యూ రికార్డుల్లో ఎవరి పేరు మీద చూసుకుంటారో, దస్తావేజులు చూసుకుంటారో,